ఇదే నా పుట్టినిల్లు, ఇదే నా మెట్టినిల్లు. ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టణం ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను. మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను. బలం కూడా నాదే ఉంది, 15 మంది ఉన్నారు, కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు. కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను, కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము, ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం, కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం.